ఫ్రెండ్స్ ఇక్కడ స్క్రీన్ మీద ఒక వీడియో చూపిస్తున్నా. ఈ వీడియో చేయమని చాలామంది రిక్వెస్ట్ చేశారు. మెయిన్ ఏందంటే డైలాగ్ మీద చేయమన్నారు. ఇందులో డైలాగ్ అయితే చాలా సూపర్‌గా ఉంటది. మీకు డెమో చూపిస్తే ఒక ఐడియా అనేది ఉంటది. ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అంత తురుమారాడు ఖలీల్ తెలుసా అన్న? ఖలీల వాడు కాదన్న, ఖలీల్నే కొట్టినోడు. ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు కదా! ఎలా అనిపించింది కామెంట్ చేయండి. మేబీ మీకు ఆ ఫీల్ అనేది రాకపోవచ్చు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నేను చేసేటప్పుడు నాకే అనిపించింది. అంటే డెమో వీడియో కాదు. ఇప్పుడు మీకు 2 డెమోస్ లాగా చూపించిన కదా! అక్కడ మీకు ఆ ఫీల్ అనేది రాకపోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి మంచి ఫీల్ అయితే ఉంటది. లాస్ట్ వరకు అయితే కంపల్సరీ అయితే చూడండి. ఇందులో చెప్పాలంటే నేనైతే 2 ఫాంట్ అయితే యూజ్ చేసినా. కానీ మీకు ఇచ్చింది ఒకటే ఫాంటు. ఓకే. ఎందుకంటే నేను ఒకటి రెడ్ కలర్‌లో ఉంటది. అది చూపిస్తాను నేను. చూపిస్తే ఏదైతే ఉంటది. ఓకే. ఇప్పుడు మీకు ఏదైతే ఇచ్చానో మీకు ప్రీసెట్‌లో ఇదైతే వస్తది. సేమ్ వస్తది. నేను యూజ్ చేసేది ఇంకోటి చూపిస్తాను నేను. ఇంకో దాంట్లో ఇంకోటి యూజ్ చేసిన. కలర్ కూడా వేరేదే పెట్టాను. ఇప్పుడు ఈ టెక్స్ట్ స్పేసింగ్‌లోకి వెళ్ళి చూపిస్తే ఒక ఐడియా అనేది ఉంటుంది. ఒక నిమిషం. ఓకే. ఇక్కడ మనకు ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్తే ఇక్కడ మనకు ఈ ఎఫెక్ట్ అనేది హైడ్ చేసి ఉంటది. దీన్ని హైడ్ రిమూవ్ చేస్తే ఇలాగైతే మీకైతే కనిపిస్తది. ఇందులో మీరు కింద మీకు రెడ్ కలర్ కూడా పెట్టుకోవచ్చు మీ చేసేది. ఇలా అంటే మీకు నచ్చిన కలర్ పెట్టుకోవచ్చు. కానీ అది బాగుంది కాబట్టి అదే కంటిన్యూ చేయండి. వేరేది ఎందుకులే కానీ. ఓకే. దీనికి యానిమేషన్ అయితే ఆటోమేటిక్‌గా అన్ని దానికి ఉంటది. కంపల్సరీ ఇక్కడ మనము కరెక్ట్‌గా 3 సెకండ్ 13 మిల్లీ సెకండ్ ధర వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి సంథింగ్ ఏదైనా ఒక ఫోటో యాడ్ చేసుకోండి. చూపిస్తాను ఒక నిమిషం. ఓకే. ఈ ఫోటో ఉంది. దీని కిందికి తీసుకొస్తా. ఓకే. కిందికైతే తీసుకొచ్చిన. ఇక్కడ మీరైతే దీనికైతే ఒక ఫేడ్ యానిమేషన్ పెట్టేసేయండి. ఇక్కడ మనకు స్క్రోల్ చేస్తే ఫేడ్ యానిమేషన్ ఉంటది ఇక్కడ. ఓకే. ఇక్కడ ఇన్, అవుట్ అయితే ఉంటది. దాన్ని 0 చేసుకోండి. ఇప్పుడు చూడండి ఇలాగైతే యానిమేషన్ అయితే వస్తది. దీనికి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఉంటది. అందులోకి వెళ్ళి ఇక్కడ మనకు రాండమ్ యానిమేషన్ ఉంది కదా! అందులోకి వెళ్ళి లాస్ట్‌లో టూ మచ్ అని ఉంటది. దాన్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ దీన్ని ఓపెన్ చేసి 50 ఉంటది కాబట్టి దీనితో మీరైతే ఒక 12 చేసుకోండి. ఇప్పుడు చూడండి. ఎఫెక్ట్ అయితే ఇలాగైతే ఉంటది. ఓకే. ఓకే. బాగొచ్చింది. ఇప్పుడు మళ్ళీ కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడైతే ఒక ఫోటో అయితే ఉంటది. ఈ ఫోటోకి మీరు రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు ఈ ఫోటో సెలెక్ట్ చేసిన కలర్ అండ్ ఫీల్డ్‌లోకి వెళ్ళి మీకు నచ్చిన ఫోటో ఏదైనా కావచ్చు. ఒక ఫోటో రీప్లేస్ పెట్టుకోండి. పెడితే ఇలాగైతే ఉంటది. దీన్నే కాపీ చేసి మీరు మిగతా ఫోటోస్‌కి పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్‌గా ఇలాగైతే ఫోటోస్ పెట్టుకుంటా పోతా నేను. తర్వాత చూపిస్తాను మీకు. అన్ని ఫోటోస్‌కి ఒకసారి సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి అన్నీ ఆఫ్ చేసేయండి. ఓన్లీ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ ఎఫెక్ట్ ఆప్షన్ 2 ఆన్‌లో ఉంటాయి. ఇప్పుడు చూడండి ఎఫెక్ట్ అయితే ఇలాగైతే వస్తది. ఓకే. కానీ దీనికి మనమైతే ఒక యానిమేషన్ పెడదాం. కొంచెం విగ్నెట్ అయితే పెడదాం. ఇక్కడ ఎగ్జాంపుల్‌గా ఫోటో దగ్గర వచ్చి కింద ప్లస్ సెకన్ ఒక షేప్ తీసుకోండి. షేప్‌ని 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా లాస్ట్ వరకు అయితే జరుపుకోండి. ఓకే. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్దాం. ఆ షేప్ సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి కింద మనకు అదర్స్ ఉంటది. అందులోకి వెళ్ళి కాపీ బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేసుకోండి. మళ్ళీ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరైతే విగ్నెట్ యాడ్ చేసుకోండి. ఓకే. విగ్నెట్ యాడ్ చేసిన తర్వాత దీని సైజ్ అయితే ఇలాగైతే కొంచెం తగ్గించుకోండి. దీన్నే డూప్లికేట్ చేస్తే విగ్నెట్ అయితే ఇలాగైతే కనిపిస్తుంది. బాగా అనిపిస్తుంది. అంతే. దాని తర్వాత మీరైతే సేవ్ చేసుకోవచ్చు. జై హింద్.